మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చక్కగా నెలన్నర అయిపోయింది కదా, చూస్తూ ఉండంగానే ఫిబ్రవరిలో సగం అయిందంటే ఇంక నెలన్నర కదా కదా ఏం ఉద్ధరించాము, ఏం చేసామని ఒక్కొక్కసారి బయటకి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి కదా. వేస్ట్ చేసామా, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామా? ఎందుకు ఆ విధంగా చెక్ చేసుకోవాలంటే మనం చాలా మంచి వారం, గొప్ప వారం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వారం కదా. మనం అంటారు కదా ఒక మాట ఎప్పుడు కూడా, పిలువబడ్డవారు అనేకులు, అవునా? ఇంకా దాని తర్వాత కూడా ఇంకా తగిలిస్తాం దానికి, ఒక్క మాటతో ఆగిపోం కదా. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే, ఏర్పరచబడ్డవారు కూడా అనేకులు, దాంట్లో ప్రత్యేకించబడ్డవారు కొందరే కదా. ఇలా కొంచెం ఇంకా స్పెసిఫిక్గా, ఇంకా మనం ఏదో స్పెషల్ అన్నట్టుగా దేవుడు బాగా ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవాలన్నా పిలుచుకోవాలి. నేను నీతో మాట్లాడాలి, మాట్లాడితేనే కమ్యూనికేషన్ ఉంటేనే తెలుస్తుంది భావం. అలా లేకపోతే ఏది ఉత్తమమో, ఏది మంచో, ఏది చెడో నీకు అర్థం కాదు. కమ్యూనికేషన్. సో పిలువబడ్డా, ఇప్పుడే చెప్పాను కదా, బలుల కంటే కూడా చెవులిచ్చాడు. ఎందుకంటే వినాలి, ఆయన మాట విని విధేయత చూపించాలి, అది దేవునికి ఇష్టం. పిలవాలి, పిలిచాడు దేవుడు. కాబట్టి మనం గమనిస్తే పిలువబడ్డవారు, ప్రత్యేకించబడ్డవారు, ఏర్పాటు చేయబడ్డవారు ఎవరైనా సరే ముందు చెవులతో వినాలి. వింటే విధేయత చూపిస్తే, దేవుని మార్గంలో నడుచుకుంటే దీవించబడుతూ ఉంటారు అనేది మనందరికీ తెలిసినటువంటి సత్యము సత్యము సత్యం. మనందరికీ తెలిసినటువంటి మాటే మనం గమనిస్తే మొదటి పేతురు 2వ అధ్యాయము 20వ వచనంలోకి మనం గమనిస్తే, మొదటి పేతురు ఇవన్నీ మనం గమనిస్తే ఒక్కొక్కరి పిలుపు ఒక్కొక్క రకంగా ఉండింది. ఒక్కొక్కరి పిలుపు ఒక్కొక్క రకంగా ఉండింది. అయితే మనందరికీ సంబంధించినటువంటి పిలుపు విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి ఇక్కడ మీరు గమనిస్తే 20వ వచనంలో, మొదటి పేతురు 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే, పేతురు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఘనము. ఒక తప్పు చేసావు, ఒక పనిష్మెంట్ తీసుకున్నావు, నువ్వు కాలు ఎగరేయడానికి అక్కడ ఏముంది? నువ్వు గొప్పగా ఫీల్ అవ్వడానికి ఏముంది? అక్కడ తప్పు చేసావు, తనులు తిన్నావు, దెబ్బలు తిన్నావు, శిక్ష అనుభవించావు అంటూ ఏమంటాడంటే, ఇక్కడ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల. నేనే తప్పు చేయలా, నేనేదో మేలు చేద్దామని వచ్చాను నీ దగ్గరికి, కానీ నువ్వు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, లేదా దాన్ని ఇంకేదైనా తిప్పి కొట్టావు, దానికి ఏదైనా ఇంకా నెగిటివ్గా చేసావు, చెడుగా చేసావు. ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు, చెడు చేసి, తప్పిదము చేసి దెబ్బలు తిన్నప్పుడు ఏదైనా శిక్ష అనుభవిస్తే దాని గురించి గొప్పగా ఫీల్ అవడానికి ఏమి లేదరబై. అలా కాదు, మేలు చేసి బాధపడినప్పుడు, నేను నీకు మేలు చేయాలని వస్తే నువ్వు నన్ను కీడుగా, లేకపోతే ఇంకేదైనా చెడుగా నన్ను ఎక్స్పెక్ట్ చేస్తే, లేదా నాకు కీడు చేస్తే, దాన్ని బట్టి ఏమంటాడంటే, అప్పుడు సహించినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితము, దేవునికి గొప్పది, దేవునికి మహిమకరం. అది దేవునికి మహిమకరం. ఏ తప్పు లేకపోయినా కొన్నిసార్లు కొన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అటువంటివి అనుభవించినప్పుడు మనం అనుకుంటాం, నాకెందుకు తెచ్చిపెట్టాడు దేవుడు, లేదా ఇంకేంటిది, నేను ఎంత బాగుంటాను, ఎంత విశ్వాసంలో ఉంటాను, ఎంత మంచోడిని కదా అనుకుంటాం కదా. అప్పుడు సహించిన ఎడల నీకు గొప్పగా, అరే ఏం లేకపోయినా, అంటే కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. సహించడం వల్ల కొన్ని లాభాలు వస్తాయి. కొంచెం అట్లా పక్కకు జరిగి, ఈ వారంలో ఒక బన్స్ అమ్ముకునేటువంటి వ్యక్తి గురించినటువంటి అంశాలు చూస్తే, సో మీకు సమయం లేదు కాబట్టి అవి చూడరు అని తెలుసు. అంశం ఏమిటంటే, పాపం ఒక బన్ను, కోవా బన్ను మనకు అప్పుడప్పుడు ప్రియదర్శన పార్క్ దగ్గర కూడా పెడతారు, తింటా ఉంటాను నేను కూడా వెళ్ళి. అయితే మేడారం జాతరలో 10 రూపాయలు దొరుకుద్ది, లాభం వస్తుంది, అక్కడ పెట్టాడు ఒక ముస్లిం ఆయన వెంటబడి ఆ యూట్యూబ్ వాళ్ళు చాలా గందరగోళం పట్టించి భయపెట్టి, ఇదేదో కలిపావో తెచ్చో నీకు 10 రూపాయలకి ఎట్లా వస్తుంది అని ఏదో చేశారు. మొత్తానికి ఆయన, నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ వాక్యానికి సంబంధించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అమాయకమైన ఆయన మొహం, భయంతో కూడినటువంటి మొహం,
నాకు పిల్లలు ఉన్నారయ్యా, నేను వ్యాపారానికి వచ్చిన, ఇంత సందడిలో 10,000 దొరుకుతుంది, 10 పైసలు దొరుకుతుందని వచ్చిన, ఎక్కడ ఏ మోసం లేదు, ఏ కల్తీ లేదు, ఏ మందు కలపలేదని వాళ్ళు అడుగుతుంటేనే ఆయన గబక్కిన ఒకటి తీసుకొని తినడం, నేను నా పిల్లలకు కూడా తినిపిస్తానని చెప్పడం, ఆయన ఆ గుడ్లలో కళ్ళు అలా తేటగా చూపించడం, నీరు కాలేదు కానీ అందరినీ ఏడిపించాడని ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. అంటే సహనంతో ఓర్చుకున్నాడు, ఆయన ఎదిరించే సిచ్యువేషన్ కూడా లేదు ఆయనకి. అంతమంది మీద పడి తాడేసేది, చెట్టు కట్టేసేయండి, కొట్టండి, కేసులు పెట్టండి, నా బండ్లు తీసి కింద వేసేసి, ఇట్లా ఏదో గందరగోళం ఆయన నష్టపరుస్తూ ఉంటే ఓపికతో పట్టుకున్నాడు. ఈరోజు ఆయన ఫేమస్ అయిపోయాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను కూడా ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సఫర్ కాఫల్ మీట్ అవుతాయంటే కాస్త ఓర్చుకోవటం, సహనంతో ఉండడం అనేది ఎప్పటికైనా మంచి రిజల్ట్ ఇస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఈరోజు ఎంతో మంది దృష్టిలో పడ్డాడు, నాయకుల దృష్టిలో పడ్డాడు, పొలిటికల్ వాళ్ళ దృష్టిలో పడ్డాడు. అందరూ ఫోన్లో ప్రోత్సహిస్తున్నారు, భయపడాకని చెప్తున్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు. నీకు ఏదైనా కొంతమంది ఓకే నష్టం జరిగింది దాన్ని మనకు, కొంతమంది ఎవరో కాదండి హిందూ సోదరులు వెళ్ళి ధన సాయం చేసి మంచిగా మాట్లాడి మనమంతా బాయి అన్నా ఏం కాదు, ఎవడో ఒకటి చేసిన దానికి సమాజంలో ఉన్న హిందువులందరినీ ఇబ్బంది పెట్టుకో లేదా అసహించుకోకు, అందరం ప్రేమతో ఉండేవాళ్ళం అని చెప్పి ఎంత అసలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా, అంత ఉత్సాహంగా అనిపిస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుందో. నిజంగానే అంత సోదర భావం, అంత ప్రేమ కలిగి ఎందుకు వచ్చింది ఇదంతా? ఒకవేళ ఆయన ఏమన్నా ఎదిరించి ఉంటే, లేకపోతే ఆయన ఏదన్నా గొడవ చేసే ప్రయత్నం చేసి ఉంటే, ఆయన ఏదన్నా కేసు గీసి అని వెళ్ళి ఉంటే ఏమై ఉండేదో మనకు తెలియదు. కానీ కొంచెం కోతిగుండు ప్రమాణం అన్నట్టు ఇంకా గాయం పెద్దదయ్యి ఇంకా చెడు పెరిగిపోయేదేమో. కానీ ఆయన క్షణకాలం ఓర్చుకున్న పరిస్థితి, అమాయకంగా ఆయన చూపించినటువంటి ఆ యొక్క యాక్షన్, ఏమీ మాట్లాడలేదు. ఆమె మందు కలిపారు అనేసరికి గబక్కిన తీసుకొని తినడం, ఆయన కూడా తినడం, నా పిల్లలు కూడా పెడతానమ్మా ఇది అని చెప్పడం, ఇవన్నీ ప్రేక్షకులని అంటే చూసేవారిని, ఆడియన్స్ని, నెటిజన్స్ని కదిలించి వేసి ప్రతి ఒక్కరు ధన సాయం చేస్తున్నారు, మాట సాయం చేస్తున్నారు, ఏం భయం లేదు మేము ఉన్నామని చెప్తున్నారు. ఇది అందరూ, దీంట్లో మళ్ళీ తేడా లేదు, కుల మతాలు ప్రాంతాలకు తేడా లేదు, అందరూ కలిసిపోయారు, అందరూ చేస్తారు. సహనము, ఓర్చుకోవడం. అందుకని ఏమంటాడంటే మేలు చేసి, ఈ మాట కొంచెం బాగా అనిపించింది, సూట్ అవుతుంది కదా ఆయనకి. మీరు అది పూర్తిగా చూస్తే ఆయన విషయం వింటే మీకు అర్థమైపోతుంది. మీరు చూశారు కదా ఈ మాట కొంచెం, ఎందుకంటే ఆయన ఓర్చుకున్నాడు, ఆయన బాధను దిగమింగుకున్నాడు, అవమానాన్ని భరించున్నాడు, అందువల్ల దేవుడు అతన్ని ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే దీనికి లింక్ పెట్టడం అనేది కాదు కానీ నా ఉద్దేశం, అది వేరు ఇది వేరు ఇష్యూ. కానీ అందరం అలా ఉంటే బాగుంటుంది, కొంచెం ఓపికతో ఉంటే, కొంచెం సహనం. ఎందుకంటే ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఎక్కడో చోట మంచి అనేది ఉంది, ఇంకా బ్రతికి ఉంది కాబట్టి ఆ మంచి బయటకు వస్తుంది. కొంచెం ఓపికతో ఉండి, కొంచెం సహనంతో ఉండి, కొంచెం ప్రేమతో ఓర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రజల్లో నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమను మనం మళ్ళీ పొందుకోగలుగుతాం, మనం ప్రేమను ఇవ్వగలుగుతాం. అందుకని నేను మన ప్రేమ దుకాణం తెరుద్దాం, ప్రేమను పంచుతామన్న మెసేజ్ పెట్టాను నేను మీకు గ్రూప్లో. మళ్ళీ మనం ప్రేమ దుకాణాన్ని తెరుద్దాం, ప్రేమను. మీరు ఎవరు చదవలేదు కాబట్టి మీకు అర్థం కాదు. సో ఇది నా బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. అంత రాసి కూడా అంత మంచిగా చేసి కూడా మీ దృష్టికి రాలేకపోయినాను. మంచి దేవునికి వందనాలు. సో అందుకే కొత్త మీరు కావాలి, అర్థం చేసుకునేటోళ్ళు కావాలి, ఎంకరేజ్ చేసేటోళ్ళు కావాలి, ప్రోత్సహించేటోళ్ళు కావాలి. ఇలా ఎవరిమైనా కోరుకుంటుంటాం. ఇలా ఉంటే ఇంకా మనం ఇంకో 20 సంవత్సరాల్లోనే ఇలాగే ఉంటాం. ఆ ఊపు, ఉత్సాహము, ఆ ప్రోత్సాహము, ఆ బలం కలిగినటువంటి వాళ్ళు కావాలి దేవునికైనా. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు పని పాటలు లేకుండా అలా ఉండిపోవటానికి దేవుడు ఇష్టపడాడు. పిలుచుకున్నాడు దేవుడు. పిలువబడ్డవారము అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిలువబడ్డవారము, మీరు పిలువబడితిరి. ఇక్కడ మీరు గమనిస్తే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇది అద్భుతమైనటువంటి మాట. తర్వాత చిన్న మాట ఏంటంటే మీరు ఇందుకే పిలువబడ్డారు కదా. కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, వ్యాపారాలు ఎదగాలి, పిల్లలు ఎదగాలి, ఇవన్నీ సెకండరీ. నేను ఎప్పుడు చెప్పినా మన సంఘంలో ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ అవసరమే. కానీ ఇవి సెకండరీ. మొదట దేవుడు మహిమపరచబడాలి. నీ విశ్వాసముల ద్వారా అనేకులకు దేవుని మహిమను బయలుపరచబడేటట్టు చేయాలి. ఇది మనం చేసినట్లయితే దేవునికి హితమగును అంటే చాలు కదా. ఇంకా ఆ మాట ఒక్కడే చాలు మనకి. దేవునికి హితమగును, నీకు ఇందుకే పిలుచుకున్నాడు. చాలా మంది ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఏదో ఆదివారం వచ్చి ఒక గంట సేపు చర్చిలో కూర్చొని నిద్రపోతే బాగుంటుంది అన్నట్టుగా రావటానికో, లేకపోతే ఇంకేదైనా ఆశీర్వాదాలు నాకు అది కాలేదు ఇది కాలేదు అనే దానికో, శ్రమను అనుభవించటానికి, ఇంకా అవమానాన్ని ఏది మేలుతో. నువ్వు తప్పు చేసి, నువ్వు దొంగతనం చేసి నీ వీపు పగలగొట్టినారు అంటే అప్పుడు నేను ఫీల్ అయిపోయి నేను గొప్పడు అనడానికి లేదు. తప్పిదము చేసి శిక్షణ అనుభవించిన ఎడల నువ్వు ఫీల్ అవడానికి ఏం లేదు, గొప్పగా ఫీల్ అవడానికి ఏమి లేదు. అయితే మేలు చేసి ఒకవేళ నీకు కీడు అనుభవించి, నేను ఒకరిని ఇష్టపడుతున్నా, వాళ్ళు నన్ను హేట్ చేస్తున్నారు అనుకోండి, ఏం చేయలేము. ఏం చేస్తున్నారు కాబట్టి నేను హేట్గా దాన్ని మార్చుకోలేను. ఇంకా నా ప్రేమను పెంచడానికి ప్రయత్నం చేయాలి.
ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయాలి, ఇంకొంచెం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. అది సహించడము. అందుకే మీరు పిలువబడితే సహించడానికి, భరించడానికి, ఓపికతో కనిపెట్టుకొని ఉండటానికి, ఓర్మి కలిగి ఉండటానికి మనం పిలువబడ్డాము. పిలువబడ్డం అనేది 3 రకాలు. ఫర్ దట్ మూమెంట్, ఆ క్షణం కోసం. నాకు ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది, నాకు జరపాలి, నందిని రారా కొంచెం హెల్ప్ చేయి. క్షణకాలం ఆ పని అయిపోయింది, నువ్వు అవసరం లేదు, నాకు అవసరం లేదంటే దూరం పెట్టడం కాదు. ఇష్టాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. ఈ పని వరకు నేను ఉపయోగించుకున్నాను, అది అయిపోయింది. కాబట్టి ఫర్ ద మూమెంట్, ఆ క్షణం వరకు, ఆ పని వరకు ఉండే పిలువబడ్డాము. అందరం పిలువబడ్డాము. అయితే కొంతమంది ఏంటంటే ఆ మూమెంట్ కోసం పిలువబడ్డ వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సోడా బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు పెరుగుతాయి, మళ్ళీ ఇది అయిపోయింది అనుకో తగ్గిపోతాయి. సీజన్, ఒక సీజన్ కోసం, ఆ సీజన్లో పని ఉంటుంది. ఒక రోజు పని కాదు, ఒక క్షణం పని కాదు. ఇది ఒక సీజన్కు సంబంధించినటువంటి పని. ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో సీజన్ ఉంటుంది కదా. ప్రతి వ్యాపారానికి ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అసిస్టెంట్లను పెట్టుకుంటారు సహాయం కోసం. సో నీవు అందుకోసం పిలువబడ్డావు. నువ్వు ఆ మూమెంట్ కోసం పిలువబడ్డ పరిస్థితి ఉండవచ్చు, అది తప్పేం కాదు. దేవుడు దేనికి పిలిచిన ఆశీర్వాదమే. అయితే రెండోది ఏమంటానంటే ఫర్ సీజన్ అని చెప్తూ ఉన్నాను. సీజన్ కోసం అంటే ఆ యొక్క పీరియడ్, ఒక 3 నెలల్లో, 6 నెలల్లో, దానికోసం. మన క్రైస్తవులుగా దేవుని పిలుపులో నేను అనుకున్నది ఏంటంటే లైఫ్ కాలం, జీవిత కాలం. అంటే నిన్ను మూమెంట్ కోసమో, సీజన్ కోసం అయితే దేవుడు పిలవాడు. జీవిత కాలమెల్లా. అర్థమవుతుందా మీకు? దేవుడు పిలిచాడు, దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు కాపాడుకున్నాడు, దేవుడు భద్రపరుచుకున్నాడు. అంటే ఒక మూమెంట్ కోసం, ఒక సీజన్ కోసం, ఒక నెల కోసం, ఒక సంవత్సరం కోసమో కాదు. జీవిత కాలమెల్లా ఆయనకు రుణపడి ఉండటానికి, జీవిత కాలమెల్లా ఆయన మాట వినడానికి, జీవిత కాలమెల్లా ఆయన పట్ల విధేయతలు, ప్రేమ, భయము, భక్తి కనపరచడానికి. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో పిల్లొచ్చాడు దేవుడు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను రక్షించబడ్డాను. నువ్వు రక్షించబడటానికి కూడా దేవుడి పిలుపుల భాగమే అది. దేవుడు రక్షించుకోవాలి అనుకున్నాడు కాబట్టి దేవుడికి అవకాశం ఇచ్చినాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తన కృపను బట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్వార్థం ఏం లేదు, నీకు ఆశీర్వాదం అంతే. దేవునికి హితమగును నీకు అది సహించడం అని. అందుకే మీరు పిలువబడితిరి అనేటువంటి మాట మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నేనంటున్నది ఏంటంటే ఫర్ లైఫ్ కాలింగ్ అంటుంది. అంటే జీవితకాలపు పిలుపు ఇది. దేవుని పిలుపు ఆ మూమెంట్ కోసమో, ఆ సీజన్ కోసమో, 6 నెలల కోసమో ఇచ్చిన పిలుపు కాదు. ఇది జీవితకాలపు పిలుపు. మరి ఈ జీవితకాలపు పిలుపులో ఇది మొట్టమొదటి పాయింట్ ఏంటంట, మేలు చేసి కీడును అనుభవించటకు మనల్ని పిలిచినాడు. బంగ్లాలు కొనడానికి ఓకే, వాహనాలు కొనడానికి ఓకే, స్థలాలు కొనడానికి ఓకే, అవన్నీ ఉండకూడదని నేను అనటం లేదు. ప్రియారిటీ, టాప్ మోస్ట్, మొదటి స్థానం ఏంటంటే దేవుని పనిది. కాబట్టి మీరు ఇక్కడ ఆలోచన చేస్తే కీడు చేసి కీడు అనుభవించడం వల్ల ఉపయోగం లేదు. మేలు చేసి కీడు అనుభవిస్తే అది దేవునికి హితము, దేవునికి మహిమ, దేవునికి గొప్ప పేరు. అంతేకాకుండా మనం అందుకే పిలువబడ్డామట. ఎవరు ఒప్పుకోం కదా అంత ఈజీగా. కీడు కోసం అనుభవించడానికి, నష్టం అనుభవించడానికి, దెబ్బలు తినడానికి మనం పిలువబడ్డామంటే ఎవరో ఒప్పుకుంటాం? ఎంతసేపు మనకు ఆశీర్వాదాలు, మనకు డబుల్ కావాలి, త్రిబుల్ కావాలి, ఇంకేదైనా కావాలనడంలో ఆశ్చర్యపడతాం. దానికి సంబంధించిన వాక్యాలు, ఎందుకంటే వాక్యం 2 వాడి కట్టుకోం కాబట్టి మనకు అనుకూలంగా ముక్కలు చేసి ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఒక విషయం, నిన్ను స్వస్థపరచ దేవుడు నేనే, ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగం అటువంటిది నీకు రాదు అన్నాడు. దానికి మనం ఆ పాట తీసుకొని సంబరపడి ఏ రోగం రాని అన్నావు, ఏదైనా వచ్చినా నువ్వు స్వస్థపరిచే దేవుడు అని పాట పాడు. నీకు తెలుసా లేదో కండిషన్ ఉంది. దాని తర్వాత మీరు ఆ వాక్యం చదవండి. ఆ వాక్యం చదివితే ఎక్కడుంది మీకు రెఫరెన్స్ తీసుకోండి. ఎందుకంటే నా టాపిక్లో అది కాదు కాబట్టి చెప్పట్లేదు. ఏమంటాడు? అవును, నేను మీకు స్వస్థతను ఇస్తాను, ఐగుప్తులో ఎప్పుడు వచ్చినటువంటి రోగాలలో ఏ రోగమో మిమ్మల్ని అంటదు అని చెప్తూ ఏమంటాడు? మీరు నన్ను వెంబడించి, నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు గైకొని నేను చెప్పినట్లు విని ఆ అనుసరణ కలిగి ఉన్నాయడలా అంటాడు. ఇది చేస్తే అది జరుగుద్ది అంటాడు. మనం ఏం చేస్తామంటే ముక్కలు చేసి ఆ పైన మాత్రమే నాకు అనుకూలంగా తీసుకొని నన్ను స్వస్థపరచ దేవుడు నీవే. నిన్ను స్వస్థపరచాలంటే ముందు నువ్వు ఆయన మాట వినాలి, ఆయన అనుసరించి నడుచుకోవాలి, ఆయన చిత్తం చొప్పున జరిగించాలి. అందుకే మీరు పిలువబడిదిరి. మీరు, నేను, ఎవరమైనా కూడా పిలువబడ్డామంటే ఇటువంటి అనేకం ఉన్నాయి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను సహనం అనేటువంటి మాట విషయంలో చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు చెప్తా ఉన్నాను, పిలువబడ్డాము. దేనికోసం పిలువబడ్డామంటే ఇదిగో మేలు చేసి కీడును అనుభవించడానికి. అబ్బా వాడు నాకు నష్టం చేశాడు, వీడు నాకు నష్టం చేశాడు, వానికి ఏం చేద్దు, వీడికి ఏం చేద్దు అని ఆలోచన చేయడానికి కాదట మనల్ని
పిలుచుకున్నది దేవుడు. ఇంకా మేలును, ఇంకా దీవెనను పొంది. అందుకే ఎవరిని శపించవద్దు, ఇంకా దీవించుడి అంటాడు. అలా శత్రువుని పిలిచి భోజనం పెట్టండి అంటాడు. ఎందుకు? అట్లా చేస్తే ఆయన నెత్తిన నిప్పుల కుంపటి పెట్టినట్టు అంటాడు. కాబట్టి అవమానించిన చోట అవమానాన్ని పొందుకునేటువంటి పరిస్థితులు వానికి కలుగజేసే బదులు దేవునికి అప్పగిస్తే దేవుడు నిన్ను ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే నేను గణపరిచే ప్రయత్నం లేదా గణపరిచే సాయమో చేస్తాడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. మనం కీర్తనలు అదే కదా చదువుకున్నాం, కీర్తనలు అదే చదువుకున్నాం. కాబట్టి మనం వీటిని గమనించినట్లయితే మీరు 21వ వచనం కూడా చూడండి. క్రీస్తు కూడా, దేవుడు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో చెప్పి పక్కకు జరిగే దేవుడు కాదు, ప్రాక్టికల్గా తను అనుభవించి చేసి చూపించింది మనల్ని చేయమంటాడు. ఆయన కూడా ఏంటంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. రోల్ మోడల్. ఈ రోజుల్లో మనం ఎవరెవరినో మోడల్స్గా తీసుకుంటూ ఉన్నాం కదా. కొంతమంది కవులను తీసుకుంటాం, కొంతమంది యాక్టర్స్ని తీసుకుంటాం, కొంతమంది పొలిటీషియన్స్ని తీసుకుంటాం. ఇలాగా ఎవరెవరినో మనం రోల్ మోడల్. ఇక్కడ యేసుప్రభుల వారు నీకు మోడల్గా ఏది ఉంచిపోయాడంటే ఆయన శ్రమను అనుభవించాడు. ఏ తప్పిదము లేకున్నా ఇతరుల కోసం శ్రమ అనుభవించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే ఎంత ఇదే, మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచి పోయెను అంటూ ఉన్నాడు. మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పిలువబడినటువంటి వారు ఒక మూమెంట్ కోసమో, ఒక 3 నెలలు 6 నెలల సీజన్ కోసమో కాదండి. మీ లైఫ్ అంతా లైఫ్ కాలింగ్ అంటారు దీన్ని. మీ జీవిత కాలం అంతా దేవుని కొరకు అన్నటువంటి అంశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు నిన్ను పిలిచినాడు. ఇక్కడ మీరు 4వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే 10వ వచనంలో, 4వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే 10వ వచనం అట్లా చూస్తే ఏమని ఉందండి? ఒకరికొకరు ఉపచారం చేయటకు పిలువబడి, మొట్టమొదట దేవునికి చేయటానికి పిలువబడ్డాం, తర్వాత ఒకరికొకరు చేసుకోవడానికి మనం పిలువబడ్డాం. మన పిలుపుకు అర్థం అది. నేను తిన్నానా, నేను కూర్చున్నానా, నేనేదన్నా చేస్తున్నాను అనేది కాదు. వీటిని మనం గమనించుకోవాలి. 3:9లో కూడా చూద్దాం ఒక మాట. దీంట్లోనే ఇక్కడిక్కడ చాలా మాటలు ఉన్నాయి. 3:9లో కూడా చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. ఏంటంట? పైన చెప్పిన మాట చూసి కొంచెం భయపడ్డావేమో, ఇక్కడ ఇంకో మాట చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఒకవేళ మేలు చేసి కీడును అనుభవించాల్సి వస్తే అనుభవించు, అలా అనుభవించడం అనేందుకు నేను పిలుచుకున్నాను అన్నాడు. కాబట్టి మనకేంటంటే భయము, బాధ, వేదన, అయ్యో మేలు చేసి మళ్ళీ కీడంటాడేంటి దేవుడు కూడా అనుకుంటావేమో. కింద ఇంకా నిన్ను ప్రోత్సహించడానికి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులు అవుటకు. వారసులు ఆశీర్వాదానికి అంటే ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చి ఒక వస్తువు కొనుక్కుపోయినట్టు కాదు వారసత్వం. వారసత్వం అంటే ఏంటో తెలుసు కదా. నీవు నీ పిల్లల తరములు కూడా ఆశీర్వదించబడ్డానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి నిన్ను ఒక మూమెంట్, ఒక పని కోసమో, ఒక క్షణం కోసమో కాదు, ఒక నెల 2 నెలల సీజన్ కోసమో కాదు, నీ లైఫ్ అంతా కూడా దేవునికి రుణపడి ఉండటానికి, దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుభవించడానికి పిలుచుకున్నాడు దేవుడు. అంతేకాకుండా నువ్వు మేలు చేసి కీడును అనుభవించాలి, అందుకు కూడా పిలుచుకున్నాడు. అదొక్కటే కాదు, ఆశీర్వాదానికి వారసులు అవుతావు. అంటే నువ్వు ఒక్కని ఇలా ఉంటే నీ కుటుంబం, నీ వంశం అంతా కూడా. మీరు ఇక్కడ గమనిస్తే ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటాడు. మీరు గమనిస్తే ఎంత గొప్ప అంశమో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పిలువబడ్డ పిలుపు ఏంటయ్యా అంటే, మీరు పిలువబడ్డ పిలుపు దేవునికి సాక్ష్యంగా ఉండటానికి, దేవునికి మహిమకరంగా ఉండటానికి, మనం ఆశీర్వదించబడి దేవుడు సంతోషించడానికి అన్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొట్టమొదటి ఏంటంటే ఏదో ఒక సంఘటన ప్రేరేపించబడింది ఈరోజు నాకు వాక్యానికి. అదేంటంటే అదేదో సంఘటన. ఆ సంఘటనను పట్టుకొని నేను చెప్తున్నది ఏంటంటే, మనము సహించినట్లయితే, మనం ఓపికతో కనిపెట్టుకున్నట్లయితే దేవుడు తప్పక సత్ఫలితాలను ఇస్తాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. మనం ఖచ్చితంగా మేలుకరమైనటువంటి దీవెనలోనికి వస్తామన్నది మీరు గమనించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మీరు గమనించండి. అందుకే మీరు పిలువబడితే. ఎందుకు ఊరికే పిలుచుకోలేదు దేవుడు?
అయ్యా మొదటనే కీడు అనుభవించమని మాట చూపించామని మీరు అనుకోకుండా రెండవ మాట ఏం చూపిస్తున్నాడు దేవుడు? ఆశీర్వాదానికి వారసులు మటుకు. వారసులు మీరే కాదు, వారసులు అంటే నువ్వు ఒక్కడివే వారసులే కాదు, నీ పిల్లల తరాలు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. అట్లా వారసులు అవ్వాలంటే మనం విధేయత చూపించాలి, సహించాలి, భరించాలి, ఓపికతో కనిపెట్టుకోవాలి. కీడులకు ప్రతి కీడైనా చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ మౌనంగా. ఇది చాలా వరకు ఏంటంటే ఎదుటివాడు మనల్లో ఒక చేతగాని వాడు గానో, ఒక డమ్మీ ఫెలో గానో, ఒక బలహీనుడు గానో ఊహించు అలా అనుకోనేవాడి. దాంట్లో మన కొరికే నష్టం ఏమీ లేదు అన్న. అట్లా మౌనంగా ఉంటే మనల్ని వాడు ఏమనుకుంటాడన్నా, చేతగానంలో అనుకోడా అని చాలా మంది అంటూ ఉంటారు. నేను కూడా కొంతకాలం ఇదే ట్రెండ్లో కన్నాను. మనం ఊగుంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు, ఒక్కటన్నా ఎదిరించకపోతే ఎట్లా, ఒక మాటన కౌంటర్ అయిపోతే ఎట్లా అనేసి. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు కౌంటర్ వేస్తే నువ్వు కొట్లాడుకో, నువ్వు వేయకపోతే నేను వెళ్ళి కొట్లాడుతాను. నీ బదులు నువ్వు తల దూర్చకుండా నువ్వు పక్కకు వచ్చావా, నేను వెళ్తా. నువ్వు అక్కడే ఉంచావా కొట్లాడుకుంటా, నేను ఉండను నీ దగ్గర అంటే. మనం కొట్టే దెబ్బ, మనం తిట్టే తిట్టు, మనం చేసే పని పెద్దగా ఏముంటాయండి? అదే దేవునికి అప్పగిస్తే బాగుంటుంది. అది శిక్షించినా ఓకే, శిక్షించకుండా వాళ్ళని క్షమించి ప్రేమించినా ఓకే. ఏదైనా వాళ్ళలో మార్పుకైతే ఖచ్చితంగా దేవుడు పునాది వేస్తాడు. అది కొట్టేస్తాడా శిక్షించి? అవసరం లేదు. ప్రేమించే మార్పు తీసుకొస్తాడా? మనకు అవసరం లేదు. మార్పు అయితే తీసుకొస్తాడు. కాబట్టి దాన్ని సహించమంటాడు. ఆశీర్వాదమునకు వారసులు అవుటకు. ఇవాళ వాడు నీ మీద రెచ్చిపోతూ ఉన్నా, ఇప్పుడు నేను అదే చెప్పేది, ఆ బండతను ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. ఓకే, ఇవన్నీ టెంపరీగా, లేకపోతే ఆయన కొంత వేరే ఊరట కలిగిస్తున్నాయా, అవి వేరే అంశాలు. కానీ ఆ యొక్క గంట సేపు ఆయన పడ్డ వేదన, ఇప్పుడు నష్టపరిచారు బండ్లు గిన్నెలు కింద వేసి అంటే ఓకే, అది ఆర్థికంగా కొంత. కానీ ఆ యొక్క గంట సేపు మన లోక భాషలో చెప్పుకోవాలంటే నరకం అనుభవించింటాడు ఆయన కదా. ఒక పక్క మగోడు పాపం ఏడవలేడు, గుడ్లు ఇట్లా పెట్టేశాడు, తేటగా ఏమనలేని పరిస్థితి. వాళ్ళేమో బెదిరిస్తా ఉన్నారు ఆ ఛానల్ వాళ్ళు ఎవరు. కాబట్టి నేను అనేది ఏంటంటే, దైవ వాక్యము మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఈ సహించుట. వాళ్ళ దృష్టిలో మనం ఒకవేళ వాళ్ళకి అక్కడ ఇంకా సక్సెస్ అయింటే ఆ బిడ్డను చేతగానవడం అనేది, లేకపోతే ఇంకేదన్నా అనుకునేవాడు. కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు, ఎలా చేసుకుంటూ వచ్చాడో చూస్తే దేవుడు అలా చేస్తాడన్న నమ్మకం మనలో కలిగినప్పుడు మనం కూడా ఆ పంతంలో పోవటంలో, ఆ మార్గంలో పోవటంలో పెద్ద తప్పేం కాదు. మేలు చేసి కీడును అనుభవించమంటాడు. మనం మేలు చేయలేకపోతున్నాం, కీడు చేయొద్దు. గమనున్నాం. చేతనైనంత మటుకు నీవు ఇతరులకు మేలు చేయటానికి పెట్టుకో. వాళ్ళు అవమానిస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇంకా నిన్ను రెచ్చగొడుతూ ఉంటారండి. మామూలు అవమానం కాదు, అది ఎప్పుడుంటుందంటే గిల్లుతూనే ఉంటారు. ఇంకా నిన్ను గిల్లుతూనే ఉంటారు. డోంట్ వరీ. ముఖ్యంగా ఈ యొక్క లెంట్ డేస్లో 40 దినాలు ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళకి నా యొక్క హెచ్చరికనే అనుకోండి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. మొదటి రోజు నుంచే జ్వరం పట్టుకుంటుంది. ఎందుకంటే ఉపవాసం ఉంటే టాబ్లెట్ వేసుకోకూడదు కదా. కాబట్టి ఏదో ఒక రీతిగా ఉపవాసం బ్రేక్ అయిపోయి టాబ్లెట్ వేసుకుంటాం. జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది. డోంట్ వరీ. ఇక ఇటువంటివి అయితే ఎక్కువైతాయి. వాడు ఎప్పటి నుంచో ఊరుకున్నాడు. ఇంక ఈ సీజన్లో సాతానికి వాడిని ప్రేరేపిస్తాడు. ఇంకొంచెం వాడు మన మీదకి రావడానికి, మనల్ని రెచ్చగొట్టడానికి, మనల్ని అవమానించడానికి, మనం ఈడెంత అనేటువంటి వాడు ఇట్లా మన ముందుకి ఇట్ట పోతుంటాడు అనమాట. ఇక మనం చూసి ఏంద్రాబాయి మనం ఏం చేయకుండా మన ముందు ఇంత లెవెల్ కొడుతాడండి అనిపిస్తుంటుంది. కొంచెం రెచ్చిపోదాం అనిపిస్తుంటుంది. డోంట్ వరీ, బీ కామ్. ఈ 40 దినాల ఉపవాసాలు అనేది కాదు, క్రైస్తవ జీవితంలో ఈ పోరాటం సహజం అండి. అనుక్షణం జరుగుతూ ఉంటుంది, అనుదినం జరుగుతూ ఉంటుంది. దీనికోసం మనం పిలువబడలేదు, రెచ్చిపోవడానికి పిలువబడలేదు, గమనం ఉండడానికి పిలువబడ్డాం, సహించడానికి పిలువబడ్డాం, భరించడానికి పిలువబడ్డాం, ఓర్చుకోవడానికి పిలువబడ్డాం. అందుకనే దేవుడు ఏమంటాడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లు అది దేవునికి హితమగును, మీరు పిలువబడుతుంది. ఇందుకో చాలా స్పష్టంగా ఉంది తెలుగులో. మీరు గమనిస్తే ఇందుకోసం మీరు పిలువబడ్డారు. ఒక చెంప మీద కొడితే 4 చెంపలు వాయించమని చెప్పలే. ఎక్కడైనా కానీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. ఈ రోజుల్లో ఎట్లా తయారైపోయారంటే మన ఇరుగు పొరుగు ఈ చెంప ఈ చెంప కాదు, వీపు పగల కొట్టి ఇంకా చాలా గందరగోళం చేసిపోయేదానికి సిద్ధపడి ఉంటారు. డోంట్ వరీ. వాళ్ళు చేస్తుంది మనతో కాదు యుద్ధం, మన దేవునితో. నీవు మంచి చేస్తున్నందుకు వాళ్ళు సహించలేకపోతున్నారు. మంచిని సహించలేని అక్కసుతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. డోంట్ వరీ. వాళ్ళు మంచిని సహించలేని అక్కసుతో ముందుకు వస్తున్నారు. అది జలసి, దురాత్మ. దానికి కూడా ఒక దురాత్మ ఏంటంటే అసూయ దురాత్మ. అసూయ, ద్వేషము, పగ, ఇవన్నీ దురాత్మ శక్తులు. మంచి, మానవత్వం, ప్రేమను పంచడం దైవిక లక్షణాలు. ఎక్కడ చూసినా ఎవరు చెప్పినా ఇవే చెప్తారు. మనం పచ్చగా ఉంటే వాడు చూడలేడు, మనం మంచిగా పడితే వాడు చూడలేడు. దానికి వారికి మనకు సంబంధమే ఉండదు. అయినా
ఆయన ఎక్కడండి ఇది? ఎవడో పరాయుడు కాదండి, సొంత కుటుంబాలలో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఓర్చుకోలేరు కదా. తల్లిదండ్రులు అంటే పర్వాలేదు కానీ, ఎందుకంటే పిల్లలు ఎదిగితే సంతోషం కాబట్టి. తోబుట్టువులు ఓర్చుకుంటారండి, అన్నదమ్ములు ఓర్చుకుంటారండి, స్నేహితులు ఓర్చుకుంటారండి కదా. ఇరికించిపోతారు ఎక్కడో చోట కదా. మళ్ళీ కాళ్ళ వెళ్ళబడి బతిమాలకున్న బయటికి రాలేదు, దిగటగల దొంగ ఊరిలో ఇరుక్కుపోయినట్టు. కాబట్టి పిలుపుకు తగినట్టు ప్రవర్తన. ఈరోజు నా అంశం లేదా పిలువబడితే ఆ పిలుపుకు తగినటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఎందుకు పిలుచుకున్నాడంటే మొట్టమొదటి మాట ఏం చూపించాడంటే మేలు చేసి కీడును అనుభవించడానికి మనల్ని పిలుచుకున్నాడు. రెండవ మాట ఆశీర్వాదానికి వారసులు అవుతాడు. ఏమిటి ఆశీర్వాదం? ఎప్పుడు వస్తుంది నీకు ఆశీర్వాదం అంటే, ఇదిగో కీడునకు ప్రతి కీడైనను దూషణైనను దూషణకు ప్రతి దూషణ. వాడు ఒకటంటే 4 గంట కుక్క మరుగుతూనే ఉంటుందండి. పంది ఆ బురదలో పొరలాడి ఊరికే ఉండదు. అది మందికి పోయడానికి రోడ్డు మీద పోతే ఇట్టి తెలుసుకుంటూ పోతుంది. ఎందుకంటే రోడ్ అంతా చెల్లాలి, దాని యొక్క నేచర్ అది. వాటితో మనకెందుకండి? అవి సహించిన భరించిన నీకే దీవెన అంటున్నాడు దేవుడు. ఆయన కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయరాదు. ఇందుకే మీరు పిలువబడితిరి. మీరు పిలిచిన పిలుపు కదా. నారాజన్న పనికి ఎవరినో పిలుచుకున్నాడు. నారాజన్న పని ఏంటి? పెయింటింగ్ పని. వాళ్ళు వచ్చి పెయింటింగ్ చేయకుండా రీల్స్ చూసుకుంటూ కూర్చున్నారు అనుకో. పిలువబడ్డ పిలుపుకు తగిన పని చేయకపోతే నారాజన్న వాళ్ళకి జీతం ఇచ్చి పప్పన్నం పెట్టకుండా బిర్యానీ పెట్టి పంపిస్తాడు. అవునా? చిన్నకాలం కూడా ఆలస్యం చేయడు. పో, నాకు వద్ద, నేను ఈ పని రోజు కాకపోయినా ఇంకొకరు తెచ్చిపెట్టుకుంటాను. మరి దేవుడు అట్లా చేయట్లా. ఎందుకంటే నీ మీద కనికరం కలిగినటువంటి దేవుడు. పిలుపుకు తగిన పని, పిలుపుకు ఏదైతే పనికి నిన్ను పిలుచుకున్నాడో ఆ పని నువ్వు చేయక ఉండినట్లయితే నిన్ను తోసివేయాలి. లోకస్తు అయితే తోసేస్తారు, వద్దంటారు, నువ్వు వద్దంటారు మనం. కానీ దేవుడు అలా చేయట్లా. పిలువబడ్డ పిలుపుకు లోబడినట్టుగా మనం ఉండాలి. దానికి తగినట్టు వారంగా మనం ఉండాలి. తగిన వారముగా ఉండుటకు మనం పిలువబడ్డాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటివి అనేకం ఉన్నాయండి. మరి అంతేకాకుండా రోమీలకు రాసినటువంటి పత్రిక 8:28 మీరు చూస్తే, రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికే కదా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అందరినీ క్యాజువల్గా పిలవాల దేవుడు. ఆయన సంకల్పము చొప్పునే పిలుచుకున్నాడు. మన ఈ మధ్య ఒక ప్రేయర్ మీటింగ్లో ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్తే విన్నాను. నేను ఇంతకుముందు వినలేదు, ఓపెన్గా చెప్పాలంటే అది వినలేదు. కానీ అది నిజమే అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, మనకు తెలియదు. అయితే వీళ్ళందరూ కూడా ఈ 12 గోత్రాలకు సంబంధించి యాకోబు 12 రాళ్ళు పెడతాడు కదా. 12 రాళ్ళు పెట్టాడు. అవన్నీ ఎక్కడ మునిగిపోయినాయి? ఎక్కడో పోయినాయి మొత్తాన్ని. సరే, వదిలేసి. అయితే యేసు ప్రభువును బాప్తిజం ఇచ్చేటప్పుడు నీళ్ళలో ముంచినప్పుడు యేసు ప్రభు వాటిని దర్శనంగా చూసాడట. 12 రాళ్ళు. ఆ 12 రాళ్ళు చూసాడు కాబట్టి బయటకు వచ్చాక 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన. బాగానే అనిపించింది. సరే, ఏదైతే ఏముంది, మంచిదే కదా. పిలువబడ్డ పిలుపుకు దర్శనానికి తగినటువంటి పరిస్థితికి మనం అనుకూలంగా నడుచుకోకపోతే మనం ఆశీర్వదించబడము. నీవు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి అంటే కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. ఎందుకు మీరు పిలువబడలేదు? మీరు పిలువబడ్డ దేనికంటే ఇగో దేనికి అంటూ ఉన్నాడు దేవుడు. మీరు గమనించుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే మీకు అన్ని అనుకూలంగా జరగాలి అంటే మీరు సంకల్పము చొప్పున పిలువబడ్డ వారై ఉండాలి. దేవుని చిత్తంలో పిలువబడ్డ వారై ఉండాలి. సంకల్పం అంటే దేవుని ఆలోచన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆలోచన చొప్పున దేవుడు పిలుచుకున్న వారైతే నీకు అన్ని సమకూర్లు జరుగుతాయి. నీ ఇష్టారాజ్యంగా నువ్వు పోయేటువంటి పరిస్థితులకు అనుకూలంగా నీకు జరగాలనేది కాదు. దేవుని చిత్తము చొప్పున నీ అనుసరణ, నీ యొక్క నడవడిక ఉంటే నీకు అనుకూలం. అందుకని ఇక్కడ ఒక చక్కటి మాట ఉన్నది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి. కాబట్టి చాలా మంది ఏంటంటే ఈరోజు వ్యాపార రీత్యా క్రైస్తవ్యం కూడా వ్యాపారం అనుకుని వచ్చేటోళ్ళు ఉంటారు. ఎవరినైనా కూడా దేవుడు తన యుద్ధకు వచ్చే వారిని ఎప్పుడు కూడా త్రోసివేయడు. ఇందులో అనుమానం ఏమి లేదు. ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చినా, ఏ మిష చేతనైతేనేమి క్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నాయి. ఏ మిష చేత, ఏ కారణం చేత అయితేనేమి, ఎటువంటి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నారో మనకు అనవసరం. వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే శిష్యులు అంటారు కదా, అక్కడ ఎవరో ఏదో చెప్తున్నారంటే ఏమంటాడు, నా పేరంటే నా వాడలే వదిలేయండి అన్నాడు. నేను చూసుకుంటారు అక్కడ సమయంలో, మీరేం పట్టించుకోకండి.
కాబట్టి వాళ్ళు వీళ్ళు అనేది కాదు, కానీ దేవుని చిత్తము చొప్పున నడిపించబడటం అనేది మనకిచ్చిన యోగ్యత. అలాగే నడవటం మన బాధ్యత. అలా నడిచినప్పుడు మనం ఆశీర్వదించబడతాము. అలా నడిచినప్పుడే అది మనం పిలుపుకు లోబడ్డట్టుగా, నేను ఎందుకు పిలుచుకున్నానో ఆ పని నువ్వు చేస్తేనే దానికి సార్థకత, అది నీకు దీవెన. అది కాకుండా నీవు డైవర్షన్స్ లోకి వెళ్ళిపోతే, నీవు ఇంకా లేనివి పెట్టుకుంటే అది నీకు దీవెన కాదు. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సంకల్పము చొప్పున పిలువబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ పిలువబడ్డ పిలుపుకు లోబడి తగినటువంటి ప్రవర్తనతో మనం దీవించబడతాం. దాంట్లో మొట్టమొదటి మాట ఏమంటాడంటే, మేలు చేసి కీడు అనుభవించాల్సి వచ్చిందా, సేవకి దానికి నువ్వు ఒప్పుకో. అంతేకాకుండా ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయవద్దు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మాట, మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతుందని, కానీ మేలు చేయడానికి దేవుడు సమకూడి జరిగేలా చేస్తాడు. నాకు అది జరగట్లేదండి, ఇది జరగట్లేదండి. దేవుని సంకల్పము చొప్పున పిలువబడి దానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన, నడవడిక మనం కలిగి ఉంటే మనకు దేవుని ఆశీర్వాదం కూడా అలాగే నిండుగా వస్తూ ఉంటుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి అదే కూడా మీరు గమనిస్తే యోహాను సువార్తలో మనం ఈ మాట ఇప్పుడు చూస్తూనే ఉంటాం. 15వ అధ్యాయం ద్రాక్షావల్లి నేను అనేటువంటి మాట దగ్గర మీరు గమనిస్తే 15:16 అనుకుంటాను. మీరు చూడండి, యోహాను సువార్తలో 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరున తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి అంటే పిలుచుకున్నాడు. దేనికోసం పిలుచుకున్నాడు? మీరు ఫలించుటకును, ఒకటి ఫలించడం కాదు, సంపాదించుకోవడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం, ఫలింపు నిలబెట్టుకోవడం, నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, నియమించుతుంది అంటే పిలుచుకున్నాడు. దేనికోసం పిలుచుకున్నాడటమ్మా? మేలుకు ప్రతిగా కీడు చేయకుండా ఉండటానికి, సహనంతో ఉండటానికి, తర్వాత కీడు లేదా దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఆశీర్వాదాలు వారసులుగా ఉంచుకోవడానికి మనం. ఇంకా ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ సంకల్పం చొప్పున పిలువబడ్డం అనేటువంటి మాట. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసేది ఏంటంటే చక్కటి మాట, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు నా పేరు తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఫలించటానికి. ఇప్పుడు యేసేపు కొమ్మ అని అంటే ఫలింపించుడు కొమ్మ. యేసేపు ఎవరండి? ఫలించుడు కొమ్మ అనేటువంటి పేరు. ఆయన ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ వేసింది అక్కడే, ఏం చేసినా అంతే. మా బ్రతుకులు తెల్లారట్లేదు, ఎప్పుడు చూసినా అదే రోటీన్ కాదు. ఫలింపు, మార్పు, చేరు. అది కూడా ఎట్లాంటిది? నష్టం వైపు కాదు, లాభం వైపు, అభివృద్ధి వైపు, ఆశీర్వాదం వైపు ఎదగాలి. ఎంతసేపు రోటీన్ అవే అంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుంది కదా. రోజు అదే తినాలన్నా విసుకొస్తుంది కదా. అప్పుడప్పుడు చేంజ్ చేస్తారు మీరు కూడా కదమ్మా. కూరలు చేస్తారు, ఫ్రై చేసుకుంటారు, చికెన్ ఎప్పుడు మటన్ తెచ్చుకుందాం అంటారు, ఫిష్ అంటారు కదా, రకరకాలు. కాబట్టి దేవుని తలంపులలో, దేవుని అడుగుజాడల్లో ప్రతి విషయంలో మేలైన దానిని చేపట్టి దాన్ని పట్టుకొని నడవాల్సిన వారంగా మనం ఉంటున్నాం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటాడు చూడండి, చక్కటి మాట ఉన్నది, మీరు ఒకరినొకడు ప్రేమింపవల్లని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను. ఎందుకు పిలవబడ్డామంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంతమంది కూడా చెప్పాను, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ప్రేమ అంటే రకరకాలైనటువంటి అర్థాలు తీసుకోవాలి, ఒకటే లేదు లోకంలో. ఒకరినొకరు ప్రేమించుకున్నటకు, ప్రేమలో త్యాగం ఉన్నది, ప్రేమలో సహనం ఉన్నది, ప్రేమలో సాయం చేసే గుణం ఉన్నది, ప్రేమ ఉన్నతమైనదని చెప్పబడుతుంది. కాబట్టి మీరు వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమంటాడమ్మా? మీకు ఆజ్ఞాపించుచున్నాను, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని. అంతేకాకుండా మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. అందుకే ద్వేషిస్తున్నారు. మనం ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే అందుకే ద్వేషిస్తున్నారు. మనము లోక సంబంధులము కాము. అందుకని ఏమంటాడు? నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకుని, అందుకే లోకం మిమ్మల్ని ద్వేషించు. అందుకు మనం పిలువబడ్డాము. ఆ పిలుపుకు తగినట్టుగా లోబడి ఉందాము. అలా నడుచుకుంటే మనం ఆశీర్వదించబడతాము. అలా ఉంటేనే మనకు దీవెన అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎఫెసీయులు 4:1 కూడా మీరు గమనిస్తే, ఎఫెసీయులు 4:1 మీరు గమనించినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు
పిలువబడిన పిలుపుకు చక్కటి మాట, పిలువబడ్డ వారము అన్న అంశాన్ని తీసుకొని ఆ పిలువబడ్డ అనే మాట వచ్చినటువంటి వాక్యాలను మీకు జ్ఞాపకం చేస్తూ అట్టి ఆ యొక్క ఆలోచన అవగాహన కలిగి ఉండితే మనం దీవించబడతాం అనేది చెప్తున్నాను ఈరోజు. ఎంత చక్కటి మాట. ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఏం కలిగి ఉండాలట? దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలేనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బతిమాలుకుంటానంటే ఎట్లాగ వినరని ఆర్డర్ చేయడానికి లేదు కదా, వినట్లేదు. ఏం చేస్తాం? మస్తు చేద్దాం మనం. అందుకని ఏం చేస్తా? ప్లీజ్ కదా. ఎంత చక్కటి మాట. కొన్నిసార్లు రుబా పనిచేయదు, మా ప్లీజ్ అంటే పనిచేస్తాం కదా. ఎవరి దగ్గరైనా కదా, నారాజు దగ్గరైనా, సుజాత దగ్గరైనా, నయం దగ్గరైనా, ప్రసాద్ దగ్గరైనా, అన్నా ప్లీజ్ అంటే బతిమాలు కొనుచున్నాను. దేవుని ప్రేమ ఖైదీ అయినటువంటి ఆయన బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఎంత చక్కటి మాట. దేని కొరకండి? దీర్ఘ శాంతముతో కూడిన, ఒట్టిగా దీర్ఘశాంతం కలిగి ఉండడమే కాదు, దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. సంపూర్ణ వినయం ఉండాలి. దీనికైతే వినయము, దానికైతే వినయం లేదు. ఇదైతే నేను ఇంటి, అదైతే నేను వినడానికి లేదు. నీవంటే ఇష్టం, నువ్వంటే అభిమానం, అంటే నేనేం చెప్పినా నువ్వు వినాలి అన్నదే పద్ధతి. అంతేనా కాదు? అంతేనే కాదు. ఒకటి చెప్పి వింటే ఇంకోటి వినానంటే నిజమైన ప్రేమ ఉన్నట్ట? మరి లేనంటే చూడు అన్న చెప్తున్నాడు, అన్నీ వినాలి అంతే కదా. ఒకటి కూడా కాదని దానికి వీలేదు. అది నిజమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ. మీరు గమనించినట్లయితే సంపూర్ణ వినయముతోనూ సాత్వికత. సాత్వికులు ధన్యులు వారు. ఏమైతుందంట? గిరిగీసుకోలేవు, ఇక భూలోకమంతా నీదైపోతుంది, భూలోకమును స్వతంత్రించుకుందరట సాత్వికులు ధన్యులు. కాబట్టి నీవు ఈ దీర్ఘ శాంతాన్ని, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, కీడుకు ప్రతికీడు చేయకుండా అంటే సాత్వికుడు వైపు అయిపోతాం. మోషే అమ్మా ఎంత గొప్ప పేరండి. దేవంతో సర్టిఫికెట్ ఇప్పించుకున్నాడు ఆయన. ఎక్కడ ఏ కాలేజీలో ఏ రోజుల్లో చేరితే నేర్పిస్తారండి ఈ సాత్వికత? ఒక బైబిల్లోనే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవన్నీ సాత్వికంగా చేస్తున్నారని అనుకుందామా? వాళ్ళు చేస్తున్నవన్నీ సాత్వికంగా చేస్తున్నావేనా? అసలు సాత్వికత అనే పదానికి అర్థమే తెలియదు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ పదం ఎక్కడ కనిపిస్తుంది? నీకు ఇక్కడ కనిపిస్తుంది, బైబిల్లో కనిపిస్తుంది. మరణమగునంతగా సహించమనే మాట నేను మీకు ఇంతకుముందు చూపించాను. సహించుడా అనే పదాన్ని తీసుకున్నప్పుడు మరణమగునంతగా, నీ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు కూడా సహించు అంటాడు. ఎక్కడ ఏ గ్రంథంలో కూడా ఈ మాట ఉంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత మంచి దేవుని పిలుపులో పడి వచ్చిన వాళ్ళం ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి మనుషులు తప్పిపోతుండం. పడిపోతే ఒకరినొకరు సహాయం చేసుకుంటూ లేపుకోవాలి, ఒకరి కోసం ఒకరు అన్నట్టు. అందుకే ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమలో బాధ్యత కూడా ఉంటుందండి. ప్రేమలో బాధ్యత కూడా ఉంటుంది. అంటే నీకు ఇబ్బంది వస్తే నేను, నాకు ఇబ్బంది వస్తే నువ్వు అన్న తలంపు కూడా ఉంటుంది దాంట్లో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. పిలుపుకు లోబడి, పిలుపుకు తగినట్లుగా ఉండటానికి మనం నేర్చుకుందాం. దానికి కొన్ని అంశాలను మీకు జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్ అంతా ఉన్నాయి ఇవన్నీ కూడా. పరిశుద్ధ గ్రంథం నిండా ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధనలు అనేక చోట్ల మనం ఇది చూస్తూనే ఉంటాం. కానీ సమయం సరిపోదు కాబట్టి కొన్ని అంశాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిలువబడ్డ వాళ్ళము, ఏర్పాటు చేయబడ్డటువంటి వాళ్ళము, ప్రత్యేకించబడ్డటువంటి వాళ్ళము మనం ఎలా ఉండాలి అంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు, ఇలాగా అనేక అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎలా ఉండాలనే దాన్ని దీర్ఘ శాంతముతోనూ సాత్వికముతోనూ సంపూర్ణ వినయముతో ఉండటానికి పిలుచుకున్నాడు. ఎడ్డమంటే తింటావు, నువ్వు ఒకటంటే నేను రెండంట, నువ్వు ఒకటేస్తే నేను 4 వేస్తా కదా. మనకు కూడా బలం ఉంది, మనము చేయగలం కదా. వాళ్ళు చేసేదంతా మనం చేయలేమా? క్షణకాలం కదా. అటువంటి జీవితాల నుంచే కదా మనం రక్షించబడి మార్పు చెంది ఈ లోకంలో ఈ ప్రభువుని నమ్ముకొని ఈ మంచితనానికి సాదృశ్యంగా నిలబడాలన్న ప్రయాసపడుతూ ఉన్నాం మనము. గతం చాలు కదా. ఆ రౌడీయిజానికి, ఆ గుండాయిజానికి, ఆ ఎదిరింపులకి, ఆ చెడు ప్రవర్తనకి మన గతం చాలు. ఇప్పుడున్నటువంటి ప్రవర్తన ఏంటి నేర్చుకుందాం. అప్పుడే అంత అయిపోయిందని కూడా నేను చెప్పట్లేదు కదా. మార్పు మెల్లమెల్లగా. ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రభు రాకడ వరకు మనం మరణించేవారు. ఈ పోరాటం మార్పు కోసం మనం చేసే పోరాటం జరుగుతూనే ఉంటుంది. పడతాం, లేస్తాం, వాడు ఇంకా రెచ్చగొడతాడు, ఒకసారి మళ్ళీ ఎదిరిస్తాం, మళ్ళీ తగ్గిపోతాం, వద్దనుకుంటాం, మళ్ళీ అది ఎట్లుంటుందంటే కుక్క తన వాంతి చేసుకొని మళ్ళీ అదే తింటుంది. వాళ్ళ ఆ రకం మనం వాళ్ళ రకం ఉండకూడదు కదా. కుక్క ఏం చేస్తుందో తెలుసు కదా. అలా ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది కదా.
వాంతి చేసుకుంటుందంట, మళ్ళీ అది తనే తింటుందంట. అంత గలీజ్. మనం అట్లా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే ఇదిగో పిలుపు తగినట్టుగా భారంతో, బాధ్యతతో, మంచితో, మానవత్వంతో, సహనంతో, దీర్ఘశాంతంతో, మేలుకు మేలు చేయడం కాదంట, కీడుకు మేలు చేయాలంటే అలా ఉంటే మనం దీవించబడతామనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 4వ వచనం కూడా చూడండి. అట్లాగే 4వ వచనం కూడా అమ్మా మీరు ఇక్కడ గమనిస్తే శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటి. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండటకో కదా, నిరీక్షణ కలగాలిగా ఉండటానికి పిలుచుకున్నాడు దేవుడు. ఇవాళ ఉంటుంది, రేపు పెద్ద సమస్య రాగానే పోతుంది, మళ్ళీ డీలా పడిపోవటం, మళ్ళీ కొట్టుకోవటం. అలాగా కన్సిస్టెన్సీ, నెమ్మదిగా 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 ఎదుగుదల ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అసలు దేంట్లో సంపాదనలో కాదు, నీ విశ్వాసంలో, నువ్వు దేవుని పిలుపుకు తగినట్టు నడుచుకోవటంలో, మానవులం, బలహీనులం. కానీ పడిపోయామని అలాగే ఉండిపోకూడదు. అయ్యా ఇంక పాడైపోయింది, నేను ఉండలేకపోయానని చాలా మంది ఇంకా నా చేత కాదండి, నేను ఉండలేనండి, 10 సార్లు ప్రయత్నం చేసి, లేదు నువ్వు మళ్ళీ 11వసారి ప్రయత్నం చేయి, తప్పేం లేదు. అసలు ఉండలేని వాడికి అంతే కూడా ఉండాలని ప్రయత్నం చేస్తూ పడిపోతున్న నీవు గొప్పవాడివి. లోకమంతా ఏం చేస్తుందంటే ఎలాగో వద్దు అని వదిలేసుకున్నది ఈ సాత్వికత, సమాధానం, మంచి మానవత్వం. అలా కాదు కదా, అది కొంతమందికే పరిమితం అయిపోయింది. మనం గమనిస్తున్నాం, అది ఇంకా ఉంది, మంచి బ్రతికే ఉంది, మానవత్వం బ్రతికే ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఇంకా సహనంతో, ఓపికతో కనిపెట్టుకుని ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా ఉంటే మనం ఆశీర్వదించబడతాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీర్ఘశాంతము, సంపూర్ణ విధేయత, సాత్వికము, ఈ మాటలని మనం నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనము ఉండాలి అనేది కూడా మన జ్ఞాపకం. చివరి మాటగా ఫిలిప్పీలు 3:14 చూపించి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలు 3:14 ఒక్క మాట నేను చివరిగా చూపించి ముగించేసి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. కదా, మనుషులం కాబట్టి మళ్ళీ నాకేంటి అన్న ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక మంచి చక్కటి మాటతో ఈ యొక్క మెసేజ్ని మనం ముగించుకునే అవకాశం ఇచ్చాడు. ఏంటట అమ్మా, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. పిలుపు ఉన్నతమైనదైతే బహుమానం ఎట్లుంటుందండి? బహుమానం ఎట్లుంటుంది? పెద్ద పనికి పిలిచాడు, లాభం ఎట్లుంటుంది? లాభం ఎక్కువ. పని పెద్దగానే ఉంటుంది కదా. మీరు రోజు ఇళ్ళలో ఊడుస్తుంటారు, తుడుస్తుంటారు. అప్పుడన్నా ఇంట్లో పెళ్ళియో పెద్ద ఫంక్షనో పడుతుంది. అమ్మ నేను వేరే వాళ్ళని ఎందుకు పిలుచుకోవాలా, నువ్వే ఇంకొకరిని తీసుకొచ్చుకోతోడు, ఆ ఫంక్షన్కి సాయం చేయ అంటారు. ఆ ఫంక్షన్ జీతంలో కలుపుతారా? లేదు, దానికి ఏదో కొద్దిగా ఇస్తారు. పని తక్కువ ఉంటుందా? వాళ్ళే చెప్తారు, నువ్వు ఒక్కదాన్ని కాకపోతే ఇంకొకరిని తోడు తీసుకో, ఇద్దరికి ఇస్తామంట. పని ఎక్కువ అయినప్పుడు బేజారైపోవద్దండి, ఫలితం కూడా బాగానే ఇస్తారు, దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. నువ్వు ఏదైతే గొప్పగా చేస్తావో, పెద్దదిగా చేస్తావో, ఎవరు దాన్ని ఫ్రీగా తీసుకోరు. ఖచ్చితంగా దానికి తగిన అదే రూపంలో ఇవ్వరు. నువ్వు డబ్బు రూపంలో ఇచ్చావు, నేను డబ్బు రూపంలో ఇవ్వలేకపోవచ్చు, నా ప్రేమ రూపంలో ఇవ్వచ్చు, లేదా నా సహాయం రూపంలో ఇవ్వచ్చు. ఒకేలా ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. నువ్వు ఇచ్చేది విలువైన నాకు అయినప్పుడు నేను ఇచ్చేది ఇంకో రకంగా దాన్ని విలువ కట్టే ఇస్తాను కదా. దేవుని పిలుపుకు లోబడితే ఇలా ఉంటుందనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎంత చక్కటి మాట. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని ఏం చేయాలంటమ్మా? గురి అంతగా పరిగెత్తడానికి మిమ్మల్ని పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు దేవుడు. డైవర్షన్ పనికిరాదు, మధ్యలో ఆగిపోవడం పనికిరాదు. ఓకే, స్లిప్ అవుతుంది, కాళ్ళు జారుతున్నాయంటే తుడుచుకో, మంచిగా వేసుకో షూలు, అట్లా ఏదైనా ఒక క్షణకాలం ఆగామంటే తప్పేం లేదు. కానీ నేను ఆగిపోతాను, నాకు చేత కావట్లేదన్నా మంచిది కాదు. గురి తప్పించి వేరే గురికి వెళ్తానన్నా, డైవర్షన్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతానన్నా దేవుడు గురి అది. ఎందుకనే మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. అటు పిలుపు లోబడి ఉందాం. అటు పిలుపు లోబడితే మనకు ఆశీర్వాదం. ఏ పనికైతే నేను అడుగుతూ, ఇప్పుడు మనుషులు మనమే అండి. నేను పని అడిగాను ఎవరినన్ను, అది తప్పించి వేరేదన్నీ చేసి పెడతానంటే ఏం లాభం వచ్చా? ఎవరైనా ఇప్పుడు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టుకోండి, ఇంకేదేదో చెప్పి అది చెప్పి ఇది చెప్పి చెప్తా ఉంటే నాకు ఏమొస్తుంది లాభం? కడుపు మండి చెప్పినప్పుడు అని వచ్చేస్తుంది. ముందు ఏం చేయాలి? ఆకలిగా ఉన్నవాడికి నా అవసరం ఏదో తెలుసు కాబట్టి అదే నిన్ను అడుగుతున్నాను కాబట్టి దానికి సంబంధించిన సహాయం నీవు
అప్పుడు కొంచెం స్థిమిత పడతా నేను. ఓకే, మస్జిద్ అని అడిగినా ఆమె ఇంత చేసింది, చాలే దేవత. అప్పుడు మనం ఏదైనా చేయండి. కాబట్టి గురిని మాత్రం మార్చకూడదు. ఏదైతే టార్గెట్, ఏదైతే గమ్యం ఉన్నదో ఆ గమ్యం యొద్దకే మనము దేకుంటూ పోదాం. పరిగెత్తాలండి బాబు. ఇంకా నడవటానికి కూడా దేవుడు ఇష్టపడాడు. ఎట్లుండాలండి? పరిగెత్తాలి. కొన్నిసార్లు తప్పదు, పరిగెత్తి పాలు తాగాల్సిందే. పరిగెత్తి పాలు తాగొద్దని లోపల అంటుంటారు కదా, తప్పదు కొన్నిసార్లు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు అయ్యా. అయ్యా నీ పిలుపు చాలా ఉన్నతమైనది, నీ పిలుపు చాలా గొప్పనైన పిలుపు. అటు పిలుపులో మమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నందుకే మీకు వందనాలు స్తుతులు. మేమైతే తగిన వారము కాదు అయ్యా. నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ప్రత్యేకించుకున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఇదిగో ఏవైతే కొన్ని గుణగణాలు పిలుపు తగినట్టుగా ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే మేము చూసామో అట్టి గుణగణాలు మేము పెంపొందించుకోవడానికి మాకు సహాయం చేయండి. మంచిని, మానవత్వాన్ని, దీర్ఘశాంతాన్ని, సాత్వికతను అయ్యా, కీడులకు ప్రతి కీడుగా చేయకుండా, అట్లాగే దూషణకు ప్రతి దూషణ చేయకుండా అయ్యా మరి కీడులకు మేలు చేసే వారికి మేము ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. దాని ద్వారా మేము ఎక్కువగా లాభపడతాం, ఎక్కువగా ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదములకు వారసులు అవటకు మేము పిలువబడ్డామని వాక్యం సెలవిస్తుంది కదా నాయన. అయ్యా నిన్ను ప్రేమించిన వారికి అన్ని సమకూడు జరుగుతాయి. అట్టి ఆశీర్వాదంతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నా. ప్రత్యేకించి ప్రభా నీ పిలుపు, ఉన్నతమైన పిలుపు తగిన బహుమానం మాకు అందుబాటులోకి వచ్చేలా అయ్యా మేము అందుకునేటువంటి స్థితిలో మేము ఉండేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను. దుష్టుని యొక్క కీర్తి నుంచి, కుతంత్రం నుంచి, తంత్రం నుంచి, మంత్రం నుంచి, యంత్రం నుంచి మాకు విడుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ.